హే గాయ్స్, సుష్మా హియర్. వెల్కమ్ బ్యాక్ టు ముంబై పిల్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎయిర్ డ్రాప్స్ గురించి. ఎయిర్ డ్రాప్స్ అన్నవి ఫ్రీ క్రిప్టో కరెన్సీస్. ఇవి క్రిప్టో కమ్యూనిటీలో వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ ఎయిర్ డ్రాప్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా ఫ్రీ. కాకపోతే ఈ ప్రాజెక్ట్స్ని వెతకడానికి మన టైం అయితే చాలా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎర్లీ డేస్లో క్రిప్టో ఇండస్ట్రీలో ఆ డిజిటల్ కాయిన్ మీద క్రియేట్ చేయబడినటువంటి వాలెట్స్కి ఈ ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ అనేవి వచ్చి చేరేవి. అంతేకాకుండా ERC-20 టోకెన్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అప్పుడప్పుడు స్మాల్ అమౌంట్స్లో ఎయిర్ డ్రాప్స్ అనేవి వాలెట్స్లో కనిపిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్రొసీజర్ కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే మార్కెటర్స్ కూడా అర్థమైపోయింది ఫ్రీ క్రిప్టో కరెన్సీస్ని పొందడానికి జనం చిన్న చిన్న టాస్కులు పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి. అందుకేనేమో కొన్నిసార్లు ఈ ఎయిర్ డ్రాప్స్ని స్మార్ట్ డ్రాప్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ సోషల్ మీడియాలో వాటిని లైక్, షేర్, కమెంట్ చేయడం ద్వారా కూడా పొందొచ్చు. అండ్ అంతేకాకుండా అడిషనల్గా ఈ ఎయిర్ డ్రాప్స్ పొందడానికి ఎలాంటి డిజిటల్ అసెట్ కానీ ఫియట్ కరెన్సీస్ కానీ వాడనక్కర్లేదు. అండ్ దీనికి మనం కేవలం మన టైంని స్పెండ్ చేసి మన వాలెట్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ క్లిక్ అయిన తర్వాత మనకి కొంత అమౌంట్ వస్తుందన్న కారణంతో మాత్రమే ఎయిర్ డ్రాప్స్ని మనం యూజువల్గా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అయితే ఈ ఎయిర్ డ్రాప్స్ని సేఫ్గా ఎలా కలెక్ట్ చేసుకోవాలి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీ క్రిప్టో కరెన్సీస్ని వెతికేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇవి మీరు కలెక్ట్ చేసుకున్న వెంటనే వాటి వాల్యూ ఏమీ పెరగదు. అండ్ రెండో పాయింట్ వచ్చేసి, కొన్ని ఎయిర్ డ్రాప్స్ మీ ప్రైవేట్ కీని కానీ లేదా సెన్సిటివ్ డేటా ఇన్ఫర్మేషన్ని కానీ అడిగితే మీకు బ్లైండ్గా గుర్తు రావాల్సింది ఏంటి అంటే, అవి 100% స్కామ్ అయి ఉండే ఛాన్స్ ఉందని చెప్పి. ఇంకొన్నిసార్లు అయితే కొంతమంది BTCని కానీ ఇథేరియంని కానీ కొంత మొత్తంలో వాళ్ళకి పంపిస్తే అప్పుడు మేము ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ఇస్తామని చెప్తారు. అవి నమ్మకూడదు. అండ్ రెండోది వచ్చేసి ఎక్స్చేంజ్ అడ్రస్ కానీ పోర్ట్ఫోలియో అడ్రస్ని కానీ మనం వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రైవేట్కి ఉన్న అడ్రస్ని మాత్రమే సెండ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎయిర్ డ్రాప్స్ని సేఫ్గా కలెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఇంత చేసి మన టైంని పెట్టి ఈ ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ని కలెక్ట్ చేయడం అసలు వర్తేనా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన డబ్బుల్ని పెట్టడం బదులుగా ఫ్రీగా క్రిప్టో కరెన్సీస్ని కలెక్ట్ చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగే. అండ్ అంతేకాకుండా బేర్ మార్కెట్ టైంలో కూడా చాలామంది ఈ ఫ్రీ క్రిప్టో కరెన్సీస్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫ్రీ క్రిప్టో కరెన్సీస్ లేదా ఎయిర్ డ్రాప్స్ నుంచే మనం ఫుల్ కోటీశ్వర్లు అయిపోతాం అన్న భ్రమలో మాత్రం ఉండకండి. ఎందుకంటే చాలాసార్లు ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్స్ అనేవి అన్ఫెయిర్గా ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాయి. మనం అసలు కలెక్ట్ చేసిన ఎయిర్ డ్రాప్స్ వాలెట్స్లో కనిపించవు. లేదా ఎప్పటికో మన లక్ బాగుంటే ఏదో ఒక ఎయిర్ డ్రాప్ కొంచెం అట్లా సక్సెస్ అవ్వచ్చు కూడా. ఆ పాయింట్ కూడా ఉంది. కాబట్టి ఎయిర్ డ్రాప్స్ని కలెక్ట్ చేయడంలో అంత తప్పేం లేదు. బట్ చూసుకొని సేఫ్టీ మెజర్స్ అన్నీ ఫాలో అయ్యి కలెక్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ ఈ ఎయిర్ డ్రాప్సే కాకుండా ఇంకేమైనా రూట్ ఉందా అసలు ఫ్రీగా డబ్బులు ఎర్న్ చేయడానికి అంటే ఉందని చెప్పాలి. క్రిప్టో ప్రపంచంలో అన్నీ సాధ్యమే. ఏంటి అంటే, కొన్నిసార్లు క్రిప్టో అఫిలియేట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ బైనాన్స్ కానీ బిట్బేలో కానీ ఈ పర్మనెంట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి మన రిఫరల్స్ వాడితే వాళ్ళు అప్పుడు మనకి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను Wazirxలో కింద లింక్ ఇస్తున్నాను అంటున్నాను కదా, అది కూడా మీరు నా లింక్ని డౌన్లోడ్ చేసుకుంటే నాకు కూడా కొంత అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకొంతమంది ఏంటి అంటే, వాళ్ళ ప్లాట్ఫామ్ వాడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, వెరిఫికేషన్ చేయించుకున్నా కూడా డబ్బులు అనేది ఇస్తారనమాట. సో ఇదొక చిన్న ఆల్టర్నేటివ్ వే అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, టాటా, బాయ్ బాయ్.